ఒక పెళ్ళైన అమ్మాయి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఊర్లో నేను ఆయనతో ఏగలేను, నేను విడాకులు తీసుకుంటాను, వెళ్ళిపోతాను అని అంటది. సరే అమ్మా విడాకులు తీసుకో అని చెప్పేసి ఓకే అని అంటాడు. అక్కడ చాలా పూల చెట్లు ఉన్నాయి కదా, నీకు ఇష్టమైన పువ్వు ఒకటి తీసుకురా అని పంపిస్తాడు. అయితే గులాబీ పువ్వు కోసుకొస్తుంది ఆ అమ్మాయి. గులాబీ పువ్వు కోసుకొస్తే మరి అమ్మ ఆ చెట్టుకంతా ముళ్ళులే ఉంటాయి కదా, మరి అవి కుచ్చుకోవా నీకు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే, కుచ్చుకోకుండా నేను చూసుకుంటాను, నేను సాదుకుంటాను, ఈ చెట్టు నాకు కావాలి అని తీసుకెళ్తా అంటది. మరి భర్త కూడా కొంచెం తాగేసి రావచ్చు, కొంచెం గొడవ చేయొచ్చు, అతన్ని మార్చడానికి ట్రై చేయాలి, కానీ ఇడిపోతా అని ఎలా చెప్తున్నా అమ్మా, 5 వేళ్ళు ఉంటాయి కదా, అన్ని సమానంగా ఉంటాయా? కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అందరు సమానంగా ఉండలేరు కదా, అర్థం చేసుకొని ఉండడమే జీవితం అని అంటాడు. చూసారా పెద్దవాళ్ళు ఎంత నీతిగా చెప్తారో. నా వీడియోస్కి లైక్ కొడుతున్నారు కానీ ఫాలో కొట్టట్లేరు. ఫాలో చేయండి. బాయ్.